ఇప్పుడేం చేద్దాం రాజా? నా అంచనా ప్రకారం మీ అత్తగారికి సంబంధించిన లేదా మీ అత్తగారి గురించి ఏదో బలమైన విషయం తెలియబట్టే ఆ దుర్గాగాడు ఆవిడ్ని 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. అదేంటో తెలియాలంటే వాడిని నేరుగా అడిగితే మనకి వాడు ఏ విషయాలు చెప్పడు కాబట్టి వాడికి తెలియకుండా వాడి దగ్గరున్న ఆధారం ఏంటో సంపాదించగలగాలి. కానీ ఎలా? వాడికి డ్యూటీ ఎన్నింటికి అయిపోతుంది? డ్యూటీయా పాడా? వాణ్ణి ఉద్యోగంలో పెట్టుకున్నదే వాడి దగ్గర నుంచి కూపిలాగడానికి. అయితే ఒక పంచే, ఈ రోజు 4 గంటలకి డ్యూటీ అయిపోయిందని ఇంటికి పంపించే. మనం వాడిని ఫాలో అవుదాం. వాడి ఇల్లు ఎక్కడుందో కనిపెడదాం. వాడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆధారాన్ని వాడింట్లోనే ఖచ్చితంగా ఎక్కడో దాచిపెట్టుంటాడు. వాడి ఇల్లు కనిపెడితే మన పని ఈజీ అయిపోతుంది. సరే. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.